నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విమానాశ్రయంలో బాబు రేవంత్ భేటీ, భిన్న ధృవాల మధ్య మంతనాల మర్మమేంటి? గిరిజన వర్సిటీని ప్రారంభించిన కిషన్ రెడ్డి, వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం. నేను పార్టీ మారడం లేదు, క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి. రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి. మోదీ ఇలాకాలోకి రాహుల్ ఎంట్రీ, గుజరాత్లో కొనసాగుతోన్న న్యాయయాత్ర. ములుగు జిల్లా జాకారంలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమ్మక్క సారక్క తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభించుకోవడం సంతోషకరమని కిషన్ రెడ్డి తెలిపారు. 335 ఎకరాలకు గాను 50 ఎకరాలు ఇంకా భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. పూర్తి స్థాయిలో భూసేకరణ కాగానే యూనివర్సిటీ భవనాల శాశ్వత నిర్మాణం చేపడతామన్నారు. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో 35% సీట్లు గిరిజనులకు కేటాయించేలా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తర్వాత డిపిఆర్, తర్వాత ఫౌండేషన్ స్టోన్, ఆ రకం ఒక పద్ధతి ఉంటుందన్న. కాబట్టి ల్యాండ్ రాగానే మీరు ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా కూడా ఫస్ట్ దే విల్ స్టార్ట్ విత్ కాంపౌండ్ వర్క్. మొత్తం వాళ్ళ ల్యాండ్ డిమార్కింగ్ చేసుకొని కాంపౌండ్ వర్క్ చేసుకుంటారు. కాబట్టి ఆ రకంగా కొంత ల్యాండ్ వస్తే మనం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పనులు మొదలుపెట్టవచ్చు. ఈ ఆలస్యం కావడానికి కూడా కారణము అందరికి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంత ఎక్కడ పెట్టాలన్న దాంట్లో మనకు క్లారిటీ కొంత ఆలస్యంగా వచ్చింది. అదేవిధంగా ల్యాండ్ ఇవ్వడంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ల్యాండ్ మనకు రాలేదు కాబట్టి ఆలస్యమైందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఈ ఎడ్యుకేషన్ ఇయర్ మరి 2024-25 ఎడ్యుకేషన్ ఇయర్ నుంచే కొంత ఫార్మాలిటీగా యూనివర్సిటీ ప్రారంభం కావాలి అనేటువంటి విషయం కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నేను కూడా స్వయంగా చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీ ఇక్కడ ప్రారంభమైతే కొంత అడ్మినిస్ట్రేషన్ మీద ఒత్తిడి ఉంటుంది, న్యూ బిల్డింగ్స్ తొందరగా వస్తాయి. దాదాపుగా 900 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకము. అదే కాకుండా ఈ ప్రాంతము టూరిజం గా ఉంది. మీరు టూరిజం మినిస్టర్ గా కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంత పిల్లలకు కూడా మరి ఉపాధి వస్తుంది. అదే విధంగా ఎడ్యుకేషన్ హబ్ గా కూడా మార్చుకోవడం కోసము ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రంగా కోర్సెస్ కూడా ఎక్కువ పెడితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్టాండ్లు బస్సులు కలకల్లాడుతున్నాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బస్టాండ్ ఆధునీకరణ పనులను ఆయన శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యానని చెప్పారు. ఆర్టీసీని గ్రామాన తీసుకుపోతామని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పొన్నం చెప్పారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్టాండ్లు బస్సులన్నీ కలగలలాడుతున్నాయి. మా కచెలందరితో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినారు ఉచితంగా. వారందరికీ అభినందనలు. ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు, నూతన రిక్రూట్మెంట్ కావచ్చు, ఈ విధంగా బస్టాండ్ల నిర్మాణం కావచ్చు, ఇతర అన్ని కూడా చేపట్టబోతున్నాం. అన్నిటికంటే ఎక్కువగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనంతో, మీరు ఇచ్చినటువంటి దీవెనతోటి శాసనసభ్యులై రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ, బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇలా ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ఒకసారి ఆర్టీసీని పునరుజ్జీవింపజేసి, గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ, అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత బకాయిలు తప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నామని మార్మరేస్తాం. ప్రభుత్వం సహకారం ఎక్కిన ఉచితంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి మహిళ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం
నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తాం. టానిక్ వైన్ షాప్ నిర్వాహకుల భాగోతం బయటపడుతోంది. రాష్ట్రంలో ఏ లిక్కర్ షాప్నకు లేని వెసులుబాటు కేవలం టానిక్ వైన్ షాప్కు మాత్రమే ఎందుకు ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పదులను అడ్డం పెట్టుకుని పలువురు ఇష్టానుసారంగా టానిక్కు అనుమతులు జారీ చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా షాపులుంటే ఒక్క టానిక్కు మాత్రమే ఎందుకు అనుమతులు లభించాయి? అసలు టానిక్ వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? టానిక్ నిర్వాహకులు ఉల్లంఘిస్తున్న నిబంధనలేంటి? వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్లోని టానిక్ షాప్ సిటీలోనే అతిపెద్ద లిక్కర్ మార్ట్. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉండే ఈ టానిక్ దుకాణం అసలు భాగోతం బహిర్గతమైంది. గత ప్రభుత్వ హయాంలోని కొందరు పెద్దలు టానిక్కు ఎన్నో వెసులుబాట్లు కల్పించారు. కొందరి నేతల అండదండలు చూసుకున్న టానిక్ నిర్వాహకులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు సైతం ఎగ్గొట్టారు. 6 సంవత్సరాల్లో దాదాపు 100 కోట్ల రూపాయల ట్యాక్స్ ను టానిక్ యాజమాన్యం చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ కంపెనీ ట్యాక్స్ ఎగవేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టింది. మద్యం అమ్మకాలపై ఎలైట్ అవుట్లెట్ లైసెన్స్ పొందిన ఏకైక సంస్థగా టానిక్ నిలిచింది. టానిక్ కోసం గత ప్రభుత్వం ప్రత్యేకించి ఒక జీవోను తీసుకొచ్చింది. ఈ జీవోను అడ్డం పెట్టుకుని ₹1 సైతం ట్యాక్స్ చెల్లించకుండా ఈ కంపెనీ తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది. 2016లో గత ప్రభుత్వం కేవలం టానిక్ కోసం జీవో నెంబర్ 271 తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా టానిక్ అవుట్లెట్ కు పర్మనెంట్ లైసెన్స్ జారీ చేసింది. సాధారణంగా ప్రతి ఏటా 4 లైసెన్సులు పొందిన షాపులకు పరిమితి కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక అనుమతుల ద్వారా ఎలైట్ కేటగిరీలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్క టానిక్ కు మాత్రమే ఈ లైసెన్స్ మంజూరైంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలెక్ట్ లైసెన్సును పొందిన టానిక్ యాజమాన్యం దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే యాజమాన్యం దాన్ని రెన్యువల్ చేసుకుంటే చాలు అన్నట్లుగా జీవో విడుదలైంది. ఎలైట్ అమ్మకాలకు సంబంధించి 2016లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ బహిర్గతమై ఉంటే టానిక్ తో పాటు ఎలైట్ లైసెన్సుల కోసం చాలా మద్యం షాపులు పోటీ పడేవి. అయితే నోటిఫికేషన్ను కేవలం టానిక్ నిర్వాహకులకే తెలిసేలా గోప్యత పాటిస్తూ దాని నిర్వాహకులకు లాభం చేకూర్చేలా గత ప్రభుత్వం అధికారులు వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఎలైట్ అనుమతులు పొందిన టానిక్ అవుట్లెట్ కు లాభాలు చేకూర్చేలా అప్పటి అధికారులు వ్యవహరించినట్లు రూఢి కావడంతో ప్రస్తుత ఎక్సైజ్ అధికారులు ఆ ఆధారాలను సేకరిస్తున్నారు. అసలు ఎలైట్ అవుట్లెట్స్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన జీవో ప్రామాణికతను అధికారులు పరిశీలిస్తున్నారు. 2016లో తీసుకొచ్చిన ఈ జీవో ద్వారా రాష్ట్రంలోని ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు ఒక్క టానిక్ అవుట్లెట్ కు మాత్రమే లభించింది. ఇందుకోసం ప్రతి సంవత్సరం ₹1,25,00,000 లైసెన్స్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే సాధారణ A4 లైసెన్స్ ఉన్న షాపులకు మాత్రం ₹1,20,00,000 చెల్లించాల్సి ఉంది. వీటి పరిమితి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. వీటన్నిటికీ భిన్నంగా ఎలైట్ లైసెన్స్ పొందిన టానిక్ నిర్వాహకులు అందరితో పోలిస్తే 5 లక్షలు కడితే చాలు తమ ఇష్టానుసారంగా మద్యం విక్రయాలు జరిపేలా జీవోను తీసుకొచ్చారు. సాధారణంగా షాప్లో ఉన్న స్టాక్ కంటే ఎక్కువ విక్రయాలు జరిపితే లైసెన్స్ ఫీజుకు 10 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎలైట్ లైసెన్స్ పొందిన టానిక్ షాప్ కు మాత్రం అలాంటి నిబంధనలు ఏవీ వర్తించకుండా చేశారు. లైసెన్స్ పొందిన నాటి నుంచి 3 సంవత్సరాల వరకు ₹1 కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదంటూ జీవోలో పేర్కొన్నారు. మరోవైపు ప్రతి షాపు రాత్రి 11 గంటల వరకు మూసివేయాల్సి ఉంటుంది. అయితే ఎలైట్ అనుమతులు పొందిన టానిక్ షాప్ మాత్రం అర్ధరాత్రి 2 గంటల వరకు తెచ్చుకుంది. ఈ విషయంపై తాజాగా విచారణ జరిపిన ఎక్సైజ్ అధికారులు అర్ధరాత్రి 2 గంటల వరకు షాప్ తెరుచుకునే నిబంధనను టానిక్ షాప్ నకు తొలగించారు. అన్ని షాపుల రీతిలోనే రాత్రి 11 గంటల వరకు మాత్రమే టానిక్ షాప్ లో మద్యం విక్రయాలు జరపాల్సి ఉందన్నారు. సాధారణంగా ఏదైనా మద్యం దుకాణంలో విదేశీ మద్యం అమ్మాలంటే ఖచ్చితంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే విదేశీ మద్యం అమ్మకాలకు సంబంధించి కేవలం టానిక్ మెయిన్ బ్రాంచ్ గా ఉన్న జూబ్లీహిల్స్ లో మాత్రమే ఆ అనుమతి ఉంది. ఇదే క్రమంలో సిటీలోని పలు ప్రాంతాల్లో క్యూబై టానిక్ పేరుతో కొన్ని ఫ్రాంచైజీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్రాంచైజీలలో సాధారణ మద్యం అమ్మకానికి మాత్రమే లైసెన్సులున్నాయి. అసలు
ఒకే పేరు మీద ఇన్ని లిక్కర్ షాపులు కలిగి ఉండటం చట్టపరంగా విరుద్ధమనే అంశాన్ని అధికారులు గుర్తించారు. గత 6 ఏళ్లుగా టానిక్ ఎలాంటి ట్యాక్స్ కట్టకున్నా వీరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టానిక్ మెయిన్ బ్రాంచ్ లో విదేశీ మద్యం అమ్మకానికి సంబంధించి అందులో పనిచేసే ఒక కార్మికుడు లైసెన్స్ తీసుకొచ్చాడు. దానికి లైసెన్స్ తీసుకొచ్చిన వ్యక్తులు కాకుండా ఇతర వ్యక్తులు ఇందులో వ్యాపార భాగస్వాములుగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఆ వ్యాపారుల వెనుక కొందరు కీలక రాజకీయ నేతలున్నట్లు విచారణలో బయటపడింది. టానిక్ నిర్వాహకుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎలైట్ అనుమతుల పేరుతో జారీ చేసిన జీవోతో పాటు అందుకు కారణమైన వ్యక్తులపై శాఖాపరంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే టానిక్ పై ఒకవైపు జీఎస్టీతో పాటు మరోవైపు ఎక్సైజ్ అధికారులు ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్నారు. గత 3 రోజుల నుండి ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టానిక్ అనుమతులపై త్వరలోనే ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatantra News.